సింధుని ఓ కంట కనిపెడుతూ ఉండమనే కదరా నిన్ను పంపాను. అలర్ట్గా ఉండకుండా ఏం చేస్తున్నావు? మధు మధు చూసావా? చూసాను మేడం. ఈ లొకేషన్ ఇక్కడ ఏం జరిగినా వాటన్నింటినీ షూట్ చేస్తుంది. ఏంటి సింధు ఇది? ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇది ఒక్కటేనా ఇంకేమైనా పెట్టుకొని వచ్చావా? ఏ మధు, ఏంటిది మధు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు ముందే చెప్పాను కదా సింధు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని. ముందు ఫోన్ ఇవ్వు. మధు ఇవ్వమంటుంటా. అత్తయ్యని చూసాకే నీకు ఫోన్ ఇస్తానని ముందే చెప్పాను కదా మధు. విసిగించొద్దు సింధు, ముందు మర్యాదగా ఫోన్ ఇచ్చేసాయి. నాకు కోపం తెప్పించొద్దు మధు. నీకు ఫోన్ కావాలంటే నాకు అత్తయ్యని చూపించాలి. అత్తయ్యని చూడకుండా నీకు ఫోన్ ఇచ్చే ప్రసక్తే లేదు. సరే, నాతో రా. రా రా. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నువ్వు ఇలా ఫాలో అయ్యి దాన్ని నాశనం చేయకు. దయచేసి నీకు ఏ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా నన్ను ఫాలో అవ్వద్దు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు సింధుకి ఏంటంత ఇంపార్టెంట్ పని నాకు కూడా చెప్పలేదంటే అదేదో పెద్ద సీక్రెటే అయి ఉండాలి. అసలు ఏంటిదంతా? అసలు ఎందుకు సింధు ఈ మధ్య ఇలా తయారైంది? నాకంటే, పిల్లల కంటే, కుటుంబం కంటే తనకింకా ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయి? పాపా, పాపా, పాపా భయపడకమ్మా. నీ పేరేంటమ్మా? సరే, నువ్వేం భయపడకు, నీకేం కాదు, సరేనా? మీ ఇల్లు ఎక్కడమ్మా? తెలీదా? సరే, నువ్వు ఏడవకు, మీ ఇంటికి నేను తీసుకెళ్తాను, సరేనా? పద. అదిగో చూడు. ఎవరు వచ్చింది? ఓసే మధు, నీకు దండం పెడతానే. ఈ నరకం నేను భరించలేకపోతున్నానే. నన్ను వదిలేయవే, లేదంటే ఒక్కసారిగా చంపేయవే. ఎన్ని రోజులని నన్ను ఇలా చిత్రహింసలు పెడతావే మధు? ఓసే మధు, ఓసే మధు, ఓసే మధు, ఇక్కడ ఉన్నావా లేవా? మాట్లాడవే. మహారాణిలా ఉండే అత్తయ్య చివరికి ఇలా అయిపోయారేంటి దేవుడా?
ఒసేయ్ మధు, చూసావు కదా మీ అత్తయ్యని. మధు ప్లీజ్, అత్తయ్యతో ఒక్క నిమిషం మాట్లాడతాను. సారీ సింధు, అత్తయ్యని చూడటానికి మాత్రమే ఒప్పుకున్నాను, మాట్లాడటానికి కాదు. అర్థమైందా? ప్లీజ్ మధు. చెప్పాను కదా. ఇప్పటి వరకు పాప రాకపోవడం ఏంటి? అసలు నువ్వు స్కూల్ దగ్గరకు వెళ్ళావా? నేను స్కూల్ దగ్గరికి వెళ్ళానండి. పాప అక్కడ కూడా లేదు. ఇంటికి వచ్చేసిందేమోనని ఇంటికి వచ్చానండి. ఇక్కడ కూడా లేదు. అని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పాపా అమ్మా హనీ, అమ్మా హనీ, నేను స్కూల్ దగ్గర ఉండమని చెప్పాను కదమ్మా. అక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? అంటే తాతయ్య, నువ్వు రావడం లేట్ అయ్యేసరికి ఇంటికొద్దామని బయలుదేరాను. మన ఇంటికొచ్చే దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోయాను. అమ్మా అమ్మా అమ్మా, నీ గురించి ఎంత భయపడ్డానో తెలుసా అమ్మా? అమ్మా. పాపా, సార్ మీరు? ఈ పాప మీ పాపేనా? అవును సార్, నా మనవరాలు, పేరు హనీ. మీరు మా హనీ బ్యాగ్ తీసుకురావడం ఏంటి సార్? ఏమైంది సార్? ఇందాక జస్ట్ కొద్దిలో హనీకి యాక్సిడెంట్ అయ్యేది. హా? యాక్సిడెంటా? ఏం కాలేదుగా? ఏం కాలేదుగా తల్లి నీకు? యాక్సిడెంటా? అవును, నేను చూశాను కాబట్టి సరిపోయింది. పేరు అడ్రస్ అడుగుతుంటే భయంతో ఏం మాట్లాడలేకపోయింది. తన బ్యాగ్లో చూస్తే ఇంటి అడ్రస్ కనబడింది, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. అయ్యో, థ్యాంక్ యూ సార్. ఏంటండి ఇది? చాలా థ్యాంక్స్ సార్. మా మనవరాలే మా ప్రపంచం. సాయంత్రం నుంచి హనీ కనపడకపోయేసరికి చాలా కంగారు పడ్డాం. చిన్నప్పుడే హనీ తన తల్లిదండ్రుల్ని కోల్పోయింది. హనీకి ఏమన్నా అయితే మేం ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు సార్. మా హనీ ప్రాణాలు కాపాడి మేము మీకు రుణపడేలా చేశారు. మీ రుణం తీర్చుకోలేను సార్. పర్లేదండి, పాపం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. వస్తాను. మంచిది. వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్స్ అంకుల్. బాయ్. మీ మనవరాల్ని సేవ్ చేసినందుకు ఏదో విధంగా నా రుణం తీర్చుకుంటాను అన్నారు కదా. మీరు నిజంగా మనస్ఫూర్తిగానే ఆ మాట అంటే నాకు నిజం చెప్పండి. అసలు మా ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది? మీ సారు మా వదిన కలిసి ఏం చేస్తున్నారు? మీ ప్రాజెక్ట్ గురించి నాకేం తెలియదు సార్. ప్రాణానికి ప్రాణమైన మీ మనవరాలి మీద ఒట్టేసి చెప్పండి, నిజంగా మీకేం తెలీదా?
మీరు చేసిన సాయానికి కృతజ్ఞతగా ఇప్పటికీ నేను నిజం చెప్పకపోతే మనిషిగా నేను చచ్చిపోయినట్టే సార్. సార్, నిజంగా మీ ప్రాజెక్టు పెద్ద బోగస్ సార్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ పర్మిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ప్రాజెక్టులో జరిగిన అన్ని లావాదేవీలు ఫేక్ సార్. మీ వదిన గారు, మా సారు మీ దగ్గర చెప్పేది ఒకటి, కానీ వాళ్ళు చేసేది ఇంకొకటి సార్. ఏం చేస్తున్నారు? ప్రాజెక్టుల ద్వారా జనాల నుంచి వచ్చే 100 కోట్లు కొట్టేయడానికి మా సారు, మీ వదిన కలిసి పనిచేస్తున్నారు. ఈ విషయం జర్నలిస్టు స్వాతి కనిపెట్టిందని తన్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టారు సార్. ఈ విషయాలన్నీ సింధు గారికి తెలుసు. అందుకే ప్రతిసారి మీ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలని, ఆపాలని చూస్తుంది. స్వాతిని కాపాడి స్వాతి దగ్గరున్న ఎవిడెన్స్ మీకు ఇవ్వాలని చూసింది. మీ వదిన బండారం బయట పెట్టాలని చూసింది. మీ వదిన, మా సారు కలిసి సింధుని అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. చివరికి మీ వదిన మీ అమ్మగారిని కూడా వదలలేదు సార్. మీ అమ్మ మీ వదిన నిజ స్వరూపం కళ్ళారా చూసింది. అందుకే ఆమెను తల మీద కొట్టి ఇంట్లో గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి పిచ్చెక్కేలా చేసింది సార్. మీ వదిన ప్లాన్ అంతా చివరికి వచ్చేసింది సార్. ఇప్పుడు ప్రాజెక్టులో కొట్టేసిన డబ్బంతా హవాలాలోకి మార్చేస్తున్నారు. మీరిప్పటికీ నా మాట నమ్మకపోతే ఇవాళే మా సార్కి, మీ వదినకి హవాలా పర్సన్తో మీటింగ్ జరగబోతోంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది. మీ వదినతో కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. తనంత మంచిది కాదు. తనకు అడ్డు వస్తే సింధు, మీ అమ్మ, జర్నలిస్ట్ స్వాతిలాగే మిమ్మల్ని వదిలిపెట్టదు. చంపేసినా చంపేస్తుంది సార్. వాళ్ళ మీటింగ్ ప్లేస్ ఎక్కడ జరుగుతుంది? అది మీ ప్రాజెక్టు కాపాడటం కోసం సింధు గారు తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతుంది సార్. సరే, వస్తాను. సార్, ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పినట్టు మా సారుకు గాని, మీ వదినకు గాని దయచేసి చెప్పకండి సార్. నన్ను బతకనివ్వరు. మధు, ఎందుకింత మూర్ఖంగా ఉన్నావు? ఆ అత్తయ్యని ఎందుకలా హింసిస్తున్నావు? కోడలుగా నిన్ను ఎంతో బాగా చూసుకున్న అత్తయ్యని ఇలా నరకయాతన పెట్టడం కరెక్ట్ కాదు. అయినా అత్తయ్యని బాధ పెట్టి నువ్వు సాధించేదేంటి? ఆ అత్తయ్యని ఈ పరిస్థితికి దిగజార్చి ఎందుకలా బాధ పెడుతున్నావు? ఆ అత్తయ్యని ఈ దుస్థితికి ఎందుకు తీసుకొచ్చావు? నీ విషయంలో అత్తయ్య ఏం పాపం చేసిందని ఇలా సాధిస్తున్నావు? మీ అత్తయ్య మావయ్య గురించి నీకు చాలా తక్కువ తెలుసు సింధు. వాళ్ళేం చేశారో నీకు తెలీదు. అత్తయ్య మావయ్య ఏం చేశారు? లేనిపోని కట్టుకథలు చెప్పక మధు. కట్టుకథ కాదు, నా వ్యధ, జరిగిన కథ. వాళ్ళేం చేశారో నీకు తెలుసా? అన్నీ నేను ఊరికనే చెప్తున్నాను అనుకుంటున్నావా? ఏంటా వ్యధ? నువ్వు ఆ ఇంటి కోడలైన తర్వాత అత్తయ్య మావయ్య నిన్నెలా చూసుకున్నారో నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు చూసింది చెప్తున్నావు, నేను జరిగింది చెప్తున్నాను సింధు. మీ అత్తయ్య మావయ్యని నువ్వు ఒక్కవైపే చూసావు.
రెండో వైపు చూడలేదు. కాయిన్కి 2 ముఖాలున్నట్టే వాళ్ళకు కూడా 2 ముఖాలున్నాయి. ఆ రెండో ముఖాన్ని నువ్వు చూడలేదు. నేను ఈ పరిస్థితికి రావటానికి, ఇలా ఆలోచించటానికి, ఒంటరిగా అనాథగా ఉండిపోవటానికి కారణం వాళ్ళే. అసలు నా జీవితం ఎలా ఉండేదో తెలుసా? ఈ సొసైటీలో ఒక ఆడపిల్ల ఎవ్వరి తోడు లేకుండా ఒంటరిగా బతకటం ఎంత నరకమో నీకు తెలుసా? నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నువ్వు ఫేస్ చేసుండవు. నేను అనుభవించిన నరక యాతన ఎంత భయంకరంగా ఉందో అది నాకు మాత్రమే తెలుసు. అయినా మీ అత్తయ్య మావయ్య నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాదు. వాళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు చెల్లి. ఏంటి కొత్తగా నన్ను చెల్లి అంటున్నావు? ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి ఏమవుతారో ఎవరికి తెలుసు. అయినా వరుసకి నువ్వు నాకు చెల్లెలివే కదా. ఏమంటున్నావు మధు? గతంలో అత్తయ్యకి మావయ్యకి నీకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. అసలేం జరిగింది? నీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేశారని, ఏం జరిగిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్యని చూసావు కదా, ఆ స్వాతి ఫోన్ ఇచ్చి ఏంటి ఫోన్ ఆన్ అవ్వడం లేదు? ఆ ఫోన్ని ఇప్పుడే ఆన్ చేయొద్దు. ఆ ఫోన్ ప్రాబ్లంలో ఉంటే రిపేర్ చేయించాను. అది ఆన్ అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ ఏదైనా కొత్త డ్రామా స్టార్ట్ చేస్తున్నావా? రే, వెళ్ళి దాన్ని చంపేసేయండిరా. ఆగండి, ఆగండి. నేను చెప్పేది నిజం మధు. నిజంగానే ఆ ఫోన్ రిపేర్ చేయించాను. నేనేం అబద్ధం చెప్పడం లేదు. ప్లీజ్ మధు, నన్ను నమ్ము. నాకు అత్తయ్య కంటే ఏది ముఖ్యం కాదు. ఈసారికి నేను నమ్ముతున్నాను. మధు, నీకు ఫోన్ ఇచ్చేసాను కదా, అత్తయ్యని వదిలేసే, నేను తీసుకెళ్తాను. అలా ఎలా వదిలేస్తాను సింధు? ముందు ఈ ఫోన్ ఆన్ అవ్వాలి. దీని పాస్వర్డ్ నువ్వే చెప్పాలి. ఈ ఫోన్లో ఉన్న వీడియోని నేను చూడాలి. ఆ తర్వాతే మిమ్మల్ని పంపిస్తాను. రే, అప్పటి వరకు బయటికి తీసుకువెళ్ళి వెయిట్ చేయండి. ప్లీజ్ ఏయ్ మేడం, ప్లీజ్. వదినా, 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 వదినా. రే యష్, ఏమైందిరా? ఎందుకంతలా అరుస్తున్నావు? వదిన ఎక్కడుందన్నయ్య? అది మీ వదిన ఏదో అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళిందిరా. మీ వదినతో ఏమైనా పని ఉందా? పర్లేదు, నాతో చెప్పు. నీతో కాదు, వదినతోనే తేల్చుకోవాలి. ఏం తేల్చుకోవాలిరా? వదిన వచ్చిన తర్వాత చెప్తాను. వదిన రాగానే నాకు చెప్పు. నేను తనతో అర్జెంటుగా మాట్లాడాలి. వచ్చి నన్ను కలవమని చెప్పు. అర్థమైందా? అలాగేరా. ఏమైంది వీడికి? ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడు? యష్ సార్, యష్ సార్, యష్ సార్. యష్ సార్, యష్ సార్. ఇతనేంటి ఈ టైంలో వచ్చాడు? తమ్ముడు గాని చూశాడంటే కొంపలు అంటుకుంటాయి. యష్ సార్. యష్ సార్.
నువ్వేంటి ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? నేను యష్ సార్తో మాట్లాడాలి సార్. తమ్ముడు ఇప్పుడే వచ్చాడు, రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. విషయం ఏంటో నాతో చెప్పండి. లేదు సార్, నేను యష్ సార్తోనే చెప్తాను. ఒకసారి పిలుస్తారా? చూడు, తమ్ముడు ఇప్పుడే బాధలో వేరే మూడ్లో ఉన్నాడు. ఏమని ఉంటే రేపు ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. రేపు కాదు సార్, ఇవాళే, ఇప్పుడే, ఇక్కడే యష్ సార్తో నేను మాట్లాడాలి సార్. ముందు పిలవండి సార్, పిలవండి సార్. అయ్యో, చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా, రేపు మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు సార్, నేను నేను ఇప్పుడు మాట్లాడాలి సార్. అన్నయ్య, అగ్రిమెంట్లో 550 స్క్వేర్ ఫీట్ అని తక్కువగా మెన్షన్ చేశాం కదా. అవును. ఆ విషయం వాడు మా తమ్ముడికి చెప్పేశాడు. యష్ నా మీద ఫుల్గా ఫైర్ అయిపోయాడు. నా మొహం మీద చీకొట్టి వెళ్ళిపోయాడు మధు. ఇంకా మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు తేజ. ఎవ్వరు వచ్చినా, ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పినా మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. నాకు, నా కుటుంబానికి ఇంత నమ్మక ద్రోహం చేసిన నిన్ను వదిలిపెట్టను. నీ అంతో చూస్తాను. నీ ప్రాణం తీస్తా.